ఇప్పుడు ఆ పిల్లోడి జీవితం ఒక రకంగా నాశనం అయినట్టే కదా. ఆ టీచర్కి ఎవరిచ్చారా రైట్? ప్రస్తుతం మనతో పాటు సిద్ధార్థ్ అనే బాబున్నాడు. నిన్న జడ్చర్లలో శ్రీ స్వామినారాయణ ఇంటర్నేషనల్ గురుకుల్ స్కూల్లో ఒక టీచర్ నాగరాజు అంట పేరు. ఆ టీచర్ ఆ బాబుని కొట్టడం వల్ల చాలా పెద్ద ప్రమాదం జరిగింది ఆ బాబుకు. ఒక్కసారి మనం తనతో మాట్లాడదాం. నాన్న సిద్ధార్థ్, ఆ! ఎలా ఉందమ్మా ఇప్పుడు నీకు? పెయిన్ మాత్రం ఎక్కువుంది. పెయిన్ వస్తుందా అమ్మా? తినేటప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంది ఇక్కడ. తినేటప్పుడు వస్తుంది. గాలొస్తుంటే అమ్మా ఎక్కువ వినేటప్పుడు పెయిన్ ఎక్కువొస్తుంది. ఇనపడతట్లే లెఫ్ట్ సైడ్ చెవు. వినిపిస్తలేదు. ఆహా! ఏం జరిగింది నాన్న అసలు? ఎందుకు కొట్టాడు నిన్న ఆ టీచరు? అసలు ఏమైంది చెప్పు తల్లి? మాకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సెక్షన్స్ చేంజ్ అయినాము. హ్మ్. నేను నా సెక్షన్‌కి పోయి కూర్చున్నా. హ్మ్. అన్ని బుక్స్ దొరికినాయి. ఒక బుక్ కనపడట్లే అని లాస్ట్ బెంచ్‌కి పోయినా హ్మ్. ఎక్కడానికి. హ్మ్. లేచినెంబటే సార్ వచ్చిండు కొడతనే ఉండు. అసలు 5, ఎందుకు 6 టైమ్స్ బుక్కు కొట్టిండు. కోసం వెళ్ళినందుకు కొట్టాడా? పర్మిషన్ లేకుండా బుక్ కోసం ఎందుకు పోయినావు? అసలు పర్మిషన్ లేకుండా నోరు కూడా తెరవద్దు నా క్లాస్‌లో అన్నాడు. ఆ! ఇంగ అప్పటికి బ్లీడింగ్ స్టార్ట్ అయింది. మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఇచ్చిండు. నేను ఏడుస్తున్నా అప్పటికి నొప్పి ఎక్కువ ఉందని. ఆ! ప్రాబ్లమ్ ఇయ్యలేదు. ఫోటో తీసుకుండు. నాటకాలు ఆడుతున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? తర్వాత చెప్తా ఎవరికి చెప్తావో చెప్పుకో. నీ ఆ! పని చెప్తా అన్నాడు. ఆ! నాకు నొప్పి లేస్తుంది. ఏడుస్తుంటే ఏడవకు, ఏడువ ఆపు. నాటకాలు ఆడకు అన్నాడు. ఓహో! ప్రాబ్లమ్ చేయలే అని ఫోటో తీసుకుండు. తర్వాత హాస్టల్‌కి పోయినాక సోషల్ సార్‌ని హాస్టల్ మేనేజ్‌మెంట్‌కి తెలవకుండా ఫోన్ చేసిన అడిగి. సోషల్ సార్‌ని అడిగి మా పేరెంట్స్‌కి ఫోన్ చేసిన. అంటే నువ్వు హాస్టల్‌లో ఉంటావా పొద్దున నాన్న? ఆ! హాస్టల్ ఓహో! అసలు ఏ ఊరు మీది? హైదరాబాద్. హైదరాబాదేనా? ఓకే. ఓకే. ఆహా! హాస్టల్‌లో గురుకుల నారాయణ హాస్టల్‌లో ఉంటావా? ఓకే. పేరెంట్స్‌కి ఫోన్ చేసిన. హ్మ్. పొద్దునొచ్చిండు. హ్మ్. తీసుకొచ్చిండు ఇంటికి. 10:30 అయింది వచ్చే వరకు. హ్మ్. హాస్పిటల్‌కి పోయినంక సార్ రిపోర్ట్స్ 12:30కి వస్తాయంటే అప్పట్లో పెయిన్ వస్తుందని పెయిన్ కిల్లర్ యేసుకున్నా. హ్మ్. అయినా పెయిన్ తక్కువ కాలేదు. హ్మ్. ఇప్ 12:30కి రిపోర్ట్స్ వచ్చినంక తెలిసిందేంటంటే హోల్ పడ్డదని తెలిసింది. హ్మ్. ఇయర్ డ్రమ్ పోయింది. వినపడే ఛాన్సెస్ 50, 50 అన్నారు. ఫ్యూచర్‌ల 50, 50 అంటుర్రు.